ఈరోజు మనం నోవాహును గురించినటువంటి కథను వినబోతూ ఉన్నాం. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడై ఉండెను. దేవునికి విధేయుడుగా ఉండెను. అతనికి 3 కుమారులు. వారు షేము, హాము మరియు యాఫేతు. అక్కడ అందరూ దేవునికి అవిధేయులుగా, ప్రజలందరూ కూడా తమ తమ మార్గములలో చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, భూలోకము అంతా కూడా బలాత్కారముతో, పాపముతో నిండి ఉన్నది కనుక జలప్రళయముతో దీన్ని అంతం చేసిదనని చెప్పెను. కానీ నోవాహు తన కుటుంబమును కాపాడెను. దేవుడు నోవాహుకు ఓడను కట్టుటకు సూచనలను ఇచ్చెను. చితిసారకు మ్రానుతో ఓడను చేయవలెను. అరను పెట్టి ఓడను చేసి లోపలను వెలుపలను కీలు పూయవలెను. ఆ ఓడ 450 అడుగులు పొడవును, 75 అడుగులు వెడల్పు మరియు ఎత్తు 45 అడుగులు ఉండవలెను. 3 అంతస్తుల గదిగా దాన్ని చేయవలెను. ఆ ఓడను కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి ముగించవలెను. ఓడ తలుపులు దాని ప్రక్కనే ఉంచవలెను. నోవాహు మరియు అతని కుమారులు పెద్ద ఓడను తయారు చేయుచున్నప్పుడు చెడు మార్గంలో ఉన్న వారందరూ కూడా నోవాహు అతని కుమారులు చేయుచున్న ఈ పని ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నారు. నోవాహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్యయు, అతని కోడన్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించెను. 7 దినములు అయిన తర్వాత ఆ జలప్రళయము భూమి మీదకి వచ్చునని దేవుడు నోవాహుతో చెప్పెను. వారికి కలిగినదంతయు మరియు వారు జంతువులకు వారికి కావలసిన ఆహారం ఓడలోనికి తెచ్చుకునిరి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతును 7ను, పెట్టులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి పోతును, పెంటియు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి మొగది 7ను, ఆడవి 7ను ఆ ఓడలో ప్రవేశించెను. దేవుడు ఓడ తలుపులు మూసివేసెను. వర్షం పడుటకు మొదలాయను. 40 దినములు భయంకరమైనటువంటి వర్షం పడెను. మహా అగాధ జలముల ఊటలన్నీ కూడా ఆ దినమందే విడవబడెను. వరద ఇంకా ఎక్కువ అవుచుండెను. నీరు ఎక్కువ అవుచున్న కొలది ఆ ఓడ నీటి మీద తేలుచుండెను. ఆ ప్రచండ జలములకు గొప్ప పర్వతములన్నీ కూడా మునిగిపోయెను. ఓడ వెలుపల ఉన్న ప్రతి జీవరాశి కూడా తుడిచివేయబడెను. 150 దినముల వరకు ఆ నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను. కానీ ఓడ మాత్రం సురక్షితంగా ఉండెను. నీళ్లు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చెను. అప్పుడు ఓడ అరారతు కొండల మీద నిలిచెను. 40 దినములైన తర్వాత నోవాహు ఓడ కిటికీలో నుండి కాకిని వెలుపలకు విడిచెను. కానీ అది నిలుచుటకు దానికి ఎక్కడా కూడా స్థలము కనిపించలేదు. తర్వాత తాను పావురమును వదిలెను. అది భూమి కొరకు తిరిగెను. కానీ దాని కాలు నిలుపుటకు స్థలం లేక తిరిగి ఓడలోనికి వచ్చెను. నోవాహు తన చేతిని చాచి తిరిగి లోనికి తీసుకునెను. 7 దినములు గడిచిన తర్వాత తదుపరి తిరిగి అతడు పావురమును మరలా వదిలెను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఒలీవ చెట్టు ఆకును తెచ్చెను. కనుక నోవాహు నీళ్లు తగ్గుచున్నవని గ్రహించెను. అతడు మరి 7 దినములు అయిన పిమ్మట తిరిగి పావురమును విడిచెను. అది ఇంకా అతని యొద్దకు తిరిగి రాలేదు. అప్పుడు నోవాహు దానికి భూమి మీద స్థలం దొరికినని గ్రహించెను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2 మాసములు గడిచిన తర్వాత నోవాహును, అతని భార్యయు, కుమారులను, ఓడలో ఉన్నవన్నీ కూడా బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవా కొరకు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాటించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించినని చెప్పెను. మరియు భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణ కాలములను, వేసవి శీతాకాలమును రాత్రింబగళ్ళు ఉండక మానవని చెప్పెను. దేవుడు ఆకాశములో ఇంద్రధనస్సును కలగజేసెను. ఈ ధనస్సు నాకును మీకును నా నిబంధనకు గుర్తుగా ఉండును. ఇక ఎప్పటికీ భూమిని నాశనం చేయనని యెహోవా నోవాహుతో చెప్పెను.